అసలు నువ్వు అక్కడికి ఫస్ట్ టైము అతను బెడ్ మీదకి వచ్చినప్పుడు వచ్చి కూర్చుంటావే, టోటల్ సీన్ చూడండి ఎప్పుడైనా మీరు. ఓన్లీ ఆ డ్రాప్స్ అలా పడుతుంటాయి. ఏమీ లేదు. అసలు ఫస్ట్ టైము ఈ అమ్మాయిని కారులో దిగి శరత్ బాబు చూసినప్పుడే ఈ అమ్మాయి నుదుటి మీద పెడుతుంది కెమెరా. విహీనంగా ఉంటుంది ఆ నుదురు. ఆయన ఒక సర్ప్రైజింగ్ లుక్. అప్పుడు అందుకే లోపలికి వెళ్ళగానే భార్య ఎడుతుంది ఆవిడ భర్త. అసలు అక్కడ అసలు మనిషే ఒక ఏమిటో నిజం మదర్ తెరీసాలాగా ఉంటుంది. ఏమిటో మనిషి చక్క నిండుగా కప్పుకుని ఒక నేను నామమాత్రంగా నేను ఉన్నాను, సాక్షిభూతంగా ఉన్నాను తప్ప ఇందులో నాదేమీ లేదు. తనకి కోరిక నెరవేరింది, ముందర కూతుర్ని ఉత్తీర్ణురాలు చేయాలి అంది. నువ్వు చూస్తావన్నాడు వాడు. మీకు శైలజలో నేను కనిపిస్తా చూడన్నాడు. అందరి కంట్రిబ్యూషన్ అంత ఉంటే తప్ప నేను ఇమాజిన్ చేసింది అంత ట్రాన్స్లేషన్ కాదు. నేను రాబట్టుకోవట్లో నేను కష్టపడి ఉండొచ్చు, అది వేరే సంగతి. లాగచ్చు, పట్టుకోవచ్చు, అయినా చేయొచ్చు. ఎంత లాగినా గుర్రాన్ని అక్కడ తీసుకెళ్ళను కానీ నీళ్ళు తాగించలేదు. ఆర్టిస్టులు కూడా ఉండాలి. ఆర్టిస్టులు ఉంది, ఆ రోజుల్లో అలా ఉంది. తను మైక్లో మాట్లాడుతున్నప్పుడు తనకి మాట రాదు, గొంతు సవరించుకుంటుంది. కానీ ఆ గొంతుకులోనే ఆ జీర ఉంటుంది. అంటే తెలియని ఏదో ఒక వేదన, బాధ, పీడ. దాంతో తను అంటే ఒక గొప్ప కార్యాన్ని నేను చెయ్యగలిగాను అంటే, ఇలాంటి ఒక ఆడిటోరియం నేను కట్టగలిగాను, అందులో ఎంతోమంది కళాకారులు ఇందులో రావాలి. కానీ అలాంటి బాలుగారు అది కావాలి. వెళ్ళి నువ్వు కాశీలో వెళ్ళి అయ్యవారికి అభిషేకం చేయాలనుకుంటే బెస్ట్ థింగ్ ఇస్ టు టేక్ గంగా వాటర్ అండ్ దెన్ పుట్ ఇట్ దేర్. బిస్లరీ వాటర్. ఆ లాస్ట్లో కూడా ఆయన ఈజ్ ఆన్ ద బెడ్, కదలని పొజిషన్లో ఉన్నప్పుడు నువ్వు ఎలాగైనా నేర్చుకోవాలని చెప్పి తనకి బలవంతంగా నేర్పుతూ ఉంటాడు. అండ్ షీఈ్ రెఫ్యూజ్ డాటర్ చేయనంటది. ఆ కాలుతోటి ఒక మూమెంట్ ఇచ్చినప్పుడు కాలుకి ఆ చెయ్యి తగులుతుంది, తంతుంది ఆల్మోస్ట్. ఆ షాట్ అసలు గుండెల్లో తగిలినట్టుంటది, గుండెల్లో. రిపీట్ చేస్తాం కూడా అప్పుడు తను అప్పుడు నువ్వు కూడా అప్పుడు స్పీచ్ ఇస్తావు కదా సార్. నేనేమి ఇవన్నీ నేను ప్రదర్శనకి డబ్బు ఇవ్వాలి నేను చేయటం లేదు. ఒక మాతృరూపిణి లాగా, ఒక ప్రేమ స్వరూపం, ఒక మాతృరూప భక్తి, ఒక గురువు. మళ్ళీ దారిలో అదే చెప్పాడు కదా అతను. మా అమ్మ చచ్చిపోయింది ఆ రోజున, నా బతుకే కొడిగట్టిపోయింది, మళ్ళీ నన్ను రీకిండిల్ చేసి ఇవాళ ఈ మాతృమూర్తి చేసింది అనగానే ఆ అమ్మాయి షార్ట్ పడుతుంది. తను తప్పు చేశాను అనేది, లైఫ్లో ఎంత పెద్ద తప్పు చేశాను అనేది తను క్షమాపణ చెప్పాలి. అది పాటలో చెప్పిస్తా, పాటలో చెప్తా. నాకు తోటి చెప్పాను, ఆ ఫస్ట్ ఆరాపం చూసావా, మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ అతిథి దేవో భవ. ఎంత గొప్ప సాహిత్యం. ఎదురాయ గురువైన దైవం మొదలాయ మంజీరనాదం. ఎదురాయ గురువైన దైవం మొదలాయ మంజీరనాదం. గురుతాయ కుదురైన నాట్యం గురు దక్షిణైపోయే జీవం. నటరాజ పాదాల తలవాల్సన నయనాభిషేకాల తరించన. సుగమము మధురము రసమయ సుగమము రసమయ నిగమము భరతముగానా. వేదం వేదం అణు అణువున నాదం. పాడండి, మీరు పాడండి. జయంతి తే సుకృతినో రస సిద్ధా కవీశ్వరా. నాస్తి తేషాం యశః కాయే
జరామరణజం భయం నాస్తి జరామరణజం భయం నాస్తి జరామరణజం భయం. అలాంటి డ్రై క్యారెక్టర్లో ఒక తెలియని ఒక రొమాంటిక్ ఫీల్, ఒక టింజ్ కనబడుతుంది వెన్ షీ గో త్రూ దట్. అంటే తన లవ్ అన్న తర్వాత కన్ఫ్యూజన్లో తన స్నానం చేయడం, ఎవ్రీథింగ్, తన బాడీని తన్ని షీ అడ్మైర్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే ఒక ఇల్యూజన్లోకి వెళ్తుంది చూడండి. అది కూడా ఒక లౌడ్ ఫీల్ కాదు, అంటే తను షీఈస్ ఫాలోయింగ్ లవ్ అనగానే ఒక గట్టిగా డ్యూయట్ పాడేసినట్టు అట్లా కాకుండా అంటే తనలో తను ఆ విరహం, అది కృష్ణుడి దగ్గర, రాధ దగ్గర ఆ చందన ఇది పూసుకుని అలా పడుకుని ఉంటుంది చూడండి, అలాంటి ఫీల్ అన్నమాట. తను స్నానం చేయగానే జుట్టలా ఆరిపోసుకుని తను షీఈస్ గాన్ ఇన్ టు ద ఇల్యూజన్ అనేది. వీళ్ళు కూడా కొంతమంది ప్రశ్నలు అడిగారు నన్ను, ప్రెస్ విశాఖపట్నం. నేను కూడా ఏదో మహాపాపం చేసినట్టు జయప్రద గారిని స్నానం చేస్తూ చూపించారు మీరు 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 కూడా అన్నట్టుగా ఉండారా నాకు అనిపించింది లోపల. కొన్ని విషయాలు మనం సీక్రెట్ గా ఆలోచించాలనుకున్నా, ఏదైనా చేయాలనుకున్నా బాత్రూమ్ ఇస్ ద ఓన్లీ ప్లేస్. అమ్మకి తెలియకుండా సిగరెట్ తాగాలన్నా అదే ప్లేస్, అమ్మకి తెలియకుండా భార్యకి తెలియకుండా ఒక్కొక్కని చదువుకోవాలన్నా అదే ప్లేస్. లిటిల్ ఫీలింగ్ ఆఫ్ హర్ అవుట్ బస్ట్. అందుట్లో నేను అట్లా చెప్పాలంటే మొత్తం రెయిన్ సాంగ్ పెట్టుకోవచ్చు, నాకేం కర్మ. అంటే చెప్తా అంత ఉంటుంది, వెరీ సటిల్, వెరీ. దాంట్లో ఎక్కడ మీకు ఒక వల్గారిటీ, అబ్సీనిటీ అంటామో వల్గారిటీ అంటామో నాకు తెలియదు, కానీ ఏది కనిపించదు. గ్రాఫ్ కోసం అసలు ఆ కాళ్ళకి చిన్న పట్టీలు అవన్నీ, చీర కొంచెం అలా పైకి వచ్చి అసలు నేను ఎప్పుడు చెప్తుంటాను డైరెక్ట్ గా. మొన్న కూడా ఏదో శృంగారాన్ని చూపించడంలో కూడా మీదైన ఒక పద్ధతి, అంటే ఒక కావ్యం అంటే చెప్పాను. కానీ లాస్ట్ టైం కూడా చెప్పాను, శృంగారం విశ్వనాథ్ గారి సినిమాలు, దాంట్లో శృంగారం మీద ఎంఫిల్ చేస్తుంది కాకతీయ యూనివర్సిటీ ఒక అమ్మాయిని, షీ వాజ్ డూయింగ్ ఎంఫిల్. అలాగే మౌనమేళనో ఈ సాంగ్ మీ గొంతులోనే మొదలవుతుంది. ఒక్కసారి మా కోసం సినిమాలోనే పాడారు మేడం మీరు. నది ఒడ్డున అతన్ని పరామర్శించడానికి వస్తుంది ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ హర్ మదర్. హిజ్ మదర్ ఈజ్ డెజర్లేట్, తిరుగుతూ ఉంటాడు అలా అలా. మళ్ళీ చిన్నతనానికి అలా వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది మనిషి. ఇవన్నీ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ త్రూ ఆల్ దీస్ కెలామిటీస్ అన్నప్పుడు తను వస్తుంది. ఎంత మీరు ఎంత గ్లామరస్ గా కనిపిస్తారంటే విత్ ఆల్ దట్ సింపుల్ మేకప్ అండ్ ఒక సంప్రదాయ మేకప్ లేదు. కమల్ హాసన్ గారు స్పాంజ్ తీసుకున్న వెనకాల పడేవాడు ఆయన, నువ్వు మేకప్ తీ, నువ్వు మేకప్ తీ అన్నాడు. మేకప్ అసలు ఆ సినిమాలో ఆడ్లీ. కానీ అప్పుడు స్కిన్ గ్లాస్ లాగా ఉండేదండి లేదు అమ్మాయికి. మన గ్లాస్ అంటామే, అది ఎందుకు నాకు ఇప్పటికీ అదే ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మొదటి నుంచి నేను వాచ్ చేసి ఈ గ్లాస్ సెట్ అయితే నున్నగా చక్కగా ఉంటుందో అలా సింపుల్ చీరలు అన్ని కోట, ఎంత ఎంత అందంగా, పెద్ద బొట్టు, ఎంత మంచి జడ, సింపుల్ గా యు లుక్ సో బ్యూటిఫుల్, నో డౌట్ అబౌట్ ఇట్. సో మౌనమేళనో 1 2 3 1 2 3. మౌనమేళనోయ్ ఏ పరపురాని రే, మౌనమేళనోయ్ ఈ మరపురాని రే, ఎదలో వెన్నెల విరిసే పున్నెల రానాడే హాయిలో ఇక మౌనమేళనోయ్ ఈ మరపురాని రే. సంథింగ్ లైక్ దిస్. ఆ లాస్ట్ లో ఐ థింక్ సంథింగ్ లైక్ దిస్. అంటే అందులో సరిగ్గా పాడాలి అది మనం ఎప్పుడైనా సంథింగ్ లైక్ దిస్ యూట్యూబ్ అండి. ఇట్లాంటి వాళ్ళ దగ్గర తేలికండి చేయటం. ఓన్లీ థింగ్ ఈజ్ యూ మస్ట్ హ్యావ్ పేషెన్స్. ఎందుకంటే అప్పటికి ఇంకా వాళ్ళు సూపర్ డూపర్ 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 స్టార్స్ కాలేదు కాబట్టి ఎప్పటికీ కాదు సార్, ఎప్పటికి కావాలి కూడా నా ఉద్దేశంలో.
అందుకని ఏమిటంటే ప్రతి విషయం కూడా నిజంగానండి వీళ్ళు కమల్ హాసన్ కానీ తను కానండి దే యూస్ టు వెరీ క్లియర్లీ హియర్. నేను ఆ మాట అంటే నాతో బాగుండదు, నేను ఆ మాట అంటున్నాను ఇప్పుడు. దే యూస్ టు సరెండర్ టు. మనం ఎట్లా అయితే ఒక వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి మనం అక్కడికి వెళ్ళిపోయి సరెండర్ అయిపోయిన ఆయన నీ ఎదట నేను ఎంత. ఈవెన్ మీ ఇంతకుముందు కార్యక్రమాల్లో చిరంజీవి గారు కూడా నేను అడిగాను ఆయన్ని, శుభలేఖలో వెయిటర్ పాత్ర, ఆపద్బాంధవుడిలో గొర్రెలు ఆవులు కాసుకునేవాడి పాత్ర, సాంబయ్య కార్యక్రమం చెప్పులు కుట్టేవాడి పాత్ర, ఎట్లా సార్ మీరు ఎలా ఒప్పుకున్నారు అని అడిగితే, ఒప్పుకోవడం అనే ప్రసక్తే లేదండి, వెళ్ళి అక్కడ భగవంతుడి ముందు ఎట్లా అయితే మనం సరెండర్ అవుతామో డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి సరెండర్ అయ్యి ఆయన ఏం చెప్తే అందులో 50% చేస్తే వీఆర్ త్రూ అనుకునే పరిస్థితి. అన్ని షేడ్సే కదా ఇవన్నీ, చిన్న చిన్న షేడ్స్, చిన్నవి. చిన్నవి. అందులో ఫొటోస్ తీసుకుంటుంటారు. ఫైనల్గా ఈయన ఏ ఫోటో తీసినా ఈయన కెమెరాలో సగమే వస్తుంటుందని ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. అయితే సరే మన ఇద్దరం ఫోటో తీసుకుందాం అనుకుంటారు ఇద్దరు. సరే టైమర్ పెడతారు ఇద్దరు. టైమర్ పెట్టిన తర్వాత ఆయన సెట్ చేస్తూ ఉంటాడు. నాకు ఇప్పటికీ నేను అంతమంది ఎవరెవరి ఫోటోలు తీసుకుంటే కూడా ఆ తీసేటప్పుడు నాకు డైరెక్టర్ గారు మీరే గుర్తొస్తారు. ఎందుకంటే ఆ టైమర్ ఫిక్స్ చేసిన తర్వాత వచ్చేసి ఇమీడియట్ గా నుంచోవాలి. తొందరగా రా, తొందరగా వచ్చేయండి టైమర్ అయిపోతుంది. మనం మాట్లాడింది ఫోటోలు పడిపోకూడదు, నవ్వుతూ ఉండాలి, నవ్వుతూ ఉండాలి. మామూలుగా అట్టగే జరుగుతాయి. అది అసలు ఆ సెట్ లో నవ్వి అందరం మేము వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యూమరస్. ఎంత అర్థం ఉందండి, ఆ పక్కన చోటు ఉండదు, మళ్ళీ అక్కడే మళ్ళీ కూడా సగంలోనే సగం ఫోటో పడుతుంది. ఆవిడ పక్కన చోటు ఉండదు.